అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 41. వఅలము అన్నమా గనిమ్తుమ్ మిన్ షైఇన్ فأن لله خمسه وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل إن كنتم آمنتم بالله وما أنزلنا على عبدنا يوم الفرقان يوم التقى الجمعان والله على كل شيء قدير. ఆయత్ నంబర్ 41. మీరు అల్లాహను సత్యాలను వేరుపరిచే రోజున, అనగా రెండు సైన్యాలు మార్కొనిన రోజున మేము మా దాసునిపై అవతరింపజేసిన దానిని విశ్వసించినట్లయితే మీకు లభించిన ఎలాంటి యుద్ధ ప్రాప్తి అయినా సరే అందులోని 5వ వంతు అల్లాహకు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసార్లకు చెందుతుందని తెలుసుకోండి. అల్లాహకు ప్రతి దానిపై అధికారం ఉంది. 54. సత్యాలను నిర్ణయించే రోజు అంటే బద్ర్ యుద్ధం జరిగిన రోజు అని భావం. బద్ర్ యుద్ధం హిజ్రీ శకం 2వ సంవత్సరం రంజాన్ నెల 17వ తేదీన జరిగింది. ఇది విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జరిగిన ప్రప్రథమ సంగ్రామం అవడం వల్లను, ఈ సంగ్రామంలో అల్లాహ్ ముస్లింలకు విజయాన్ని ప్రసాదించి ఇస్లాం సత్యమని స్పష్టంగా నిరూపించడం వల్లను ఈ దినాన్ని నిర్ణయాత్మక దినం యౌమల్ ఫుర్ఖాన్గా పేర్కొనడం జరిగింది. 55. రెండు సైన్యాలలో ఒకటి ముస్లింలది, రెండోది మక్కాకు చెందిన అవిశ్వాసులది. 56. అంటే కీలక యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ అవతరింపజేసిన ఆయుతులపైన, దైవదూతల ద్వారా అందజేసిన సహాయం పైన గట్టి నమ్మకం ఉన్నట్లయితే. 57. యుద్ధ ప్రాప్తి మాలే గనీమత్ అంటే యుద్ధంలో విజయానంతరం చేజిక్కే అవిశ్వాసుల ధనం అని అర్థం. పూర్వ సమాజాల వారికి ఈ సొమ్ము ధర్మసమ్మతంగా ఉండేది కాదు. యుద్ధానంతరం దైవ విరోధుల నుండి వశమైన సిరి సంపదలను ఒక చోట ప్రోగు చేసేవారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి దాన్ని పూర్తిగా భస్మీపటలం చేసేసేది. అయితే ముస్లిం సమాజం కోసం ఈ సొమ్ము ధర్మసమ్మతం హలాలు గావించబడింది. యుద్ధం జరగకుండానే ఒడంబడికల ద్వారా, కప్పం ద్వారా, జిజియా ద్వారా వసూలు అయ్యే సొమ్ములను ఫైగా వ్యవహరిస్తారు. ఒక్కోసారి యుద్ధ ప్రాప్తి కూడా ఫైగా వ్యవహరించబడుతుంది. ఈ సొమ్ము ఎక్కువ పరిమాణంలో ఉన్నా, తక్కువ పరిమాణంలో ఉన్నా, అది ఖరీదైనదైనా, అది సామాన్యమైనదైనా దానంతటినీ ఒక చోట ప్రోగు చేసి నిర్ణీత పద్ధతి ప్రకారం విభజించడం జరుగుతుంది. వాటాల పంపిణీ కానంత వరకు ఏ సైనికుడు తనకు దొరికిన ఏ వస్తువును తన దగ్గర ఉంచుకోలేడు. నిరుపేదలకు, బాటసార్లకు చెందుతాయి. ఈ హుముస్ సొమ్ము సమయ సందర్భాలను బట్టి ఖర్చు చేయబడాలని పండితులు చెబుతారు. ఆయత్ నంబర్ 42. إذ أنتم بالعدوة الدنيا وهم بالعدوة القصوى والركب أسفل منكم ولو تواعدتم لاختلفتم في الميعاد ولكن ليقضي الله أمرا كان مفعولا ليهلك من هلك عن بينة ويحيى من حي عن بينة وإن الله لسميع عليم. ఆయత్ నంబర్ 42. ఆ సమయంలో మీరు దగ్గరలో ఉన్న అంచున ఉన్నారు, వారు దూరాన ఉన్న అంచున ఉన్నారు. బిడారు మాత్రం మీకు దిగువన ఉంది. ఒకవేళ మీరు గనక పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే నిర్ధారిత సమయానికి అక్కడ చేరుకునే విషయంలో మీరు విభేదించుకునే వారు. కానీ అల్లాహ్ ముందే నిర్ణయించబడిన ఒక పనిని చేసి తీరడానికి నాశనమయ్యేవాడు స్పష్టమైన ఆధారంపై నాశనమవడానికి, బ్రతికి ఉన్నవాడు
కూడా స్పష్టమైన ప్రమాణంపై బ్రతికి ఉండడానికి గాను ఈ విధంగా వ్యూహరచన చేశాడు. నిశ్చయముగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. 59 అంటే మదీనా నగరానికి చేరువలో ఉన్న అంచు కాగా అవిశ్వాసులు దీనికి దూరాన ఉన్న మరో అంచున ఉన్నారు. మూలంలో దున్యా, హుస్వా అనే 2 పదాలు వచ్చాయి. దున్యా అనేది దునువున్ నుంచి ఏర్పడింది, సమీపంలోనిది అని దీని అర్థం. హుస్వా అంటే దూరంగా ఉన్నది అని అర్థం. 60 బెడారు అంటే అబూ సుఫ్యాన్ సారథ్యములో సిరియా నుంచి మక్కా నగరం వైపుకు సాగిపోతున్న వర్తక బిడారు. అసలు ఆ వర్తక బిడారును అటకాయించే లక్ష్యంతోనే ముస్లింలు బయలుదేరారు. ఈ బిడారు పశ్చిమ దిక్కున పర్వతానికి చాలా దూరాన పల్లపు ప్రాంతంలో ఉంది. కానీ యుద్ధం జరిగిన భద్రక్షేత్రం మాత్రం ఎత్తైన ప్రదేశంలో ఉంది. 61 అంటే యుద్ధం ఫలానా తేదీన ఫలానా చోట జరగాలి అని ఉభయ వర్గాల వారు ముందుగానే నిశ్చయించుకుని ఉంటే బహుశా ఏదో ఒక వర్గం యుద్ధాన్ని దాటవేసే యత్నం చేసి ఉండేదేమో. అయితే నిర్ణయాత్మకమైన ఈ యుద్ధం జరిగి తీరాల్సిందేనని దేవుడు రాసిపెట్టేశాడు. అందుచేత ఇరు వర్గాల వారు బద్ర్ అనే స్థలంలో ఉండొకరిని ఎదుర్కొనక తప్పని పరిస్థితులు సృష్టించబడ్డాయి. 62 అల్లాహ్ ప్రణాళికను అనుసరించి బద్ర్ రణరంగంలో ఇరు వర్గాల వారు ముఖాముఖి కావలసి వచ్చింది. ఆ యుద్ధం తరువాత విశ్వాసం, ఈమానుపై బ్రతికి ఉన్నవారికి ఇస్లాం ఒక సత్యధర్మం అన్న సంగతి తెలిసిపోవాలి. అతను కడదాకా ఆ సత్యంపై జీవించాలి. ఈ సత్యధర్మం పట్ల అతను ఎన్నడూ ఊగిసలాడుటకు లోను కాకుండా ఉండాలి. ఎందుకంటే బద్ర సంగ్రామంలో అతను సత్యాన్ని కళ్ళారా చూశాడు కాబట్టి. అలాగే ఎవరైనా అవిశ్వాసం, కుఫ్రుపై వధించబడితే వారు ఎన్నుకున్న మార్గం అపమార్గం అన్న సంగతి కూడా ఈ యుద్ధంలో స్పష్టమైపోయింది.